నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం తెలంగాణ భవిష్యత్తు నేను అనుకుంటా తెలంగాణ ఫామ్ అయినాక అతి దారుణమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. నేను నా ఛానల్లో ఒక స్టేట్ గ్రో కావాలంటే స్టేట్ గ్రోత్ అంటే ఏమి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఇక్కడ జీవన ప్రమాణాలు నేటివ్ పీపుల్వి ఎలా ఉన్నాయి, ఆ నేటివ్ పీపుల్ యొక్క జీవన ప్రమాణాలు బాగుపడిన రోజే ఆ స్టేట్ యొక్క భవిష్యత్తు బాగున్నట్టు. మనము హైదరాబాద్ నేటివ్ పాపులేషన్ని చూసిన, బెంగళూరు నేటివ్ పాపులేషన్ని చూసిన, రెండు స్టేట్స్లో నేటివ్ పాపులేషన్ ఆ సిటీ యొక్క గ్రోత్ని అందిపుచ్చుకోలేకపోయినాయి. అంటే నేటివ్ పాపులేషన్స్ ఈ గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యులు కాలేకపోయినాయి. అంటే దీని అర్థం ఏమి అంటే స్టేట్లో ఒక క్యాపిటల్ రీజన్లో తమ సొంత రిసోర్సెస్ని నేటివ్ పీపుల్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో గుర్తుపట్టలేక యూజ్ చేసుకోలేకపోయారు. అంటే దీని అర్థం ఏమంటే ద హ్యూమన్ క్యాపిటల్ ప్రొడ్యూస్డ్ బై రెస్పెక్టివ్ స్టేట్స్ వాళ్ళు ఈ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ కాలేకపోయినరు ఇన్ ఇనీషియల్ స్టేజెస్. లేటర్ స్టేజెస్లో రియలైజ్ అయిన లాభం లేని పరిస్థితి. అంటే గ్రోత్ మొమెంటం అందుకున్నాక ఆ స్టేట్ హ్యూమన్ రిసోర్సెస్ అందుకోవడానికి ట్రై చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ స్పీడ్ ఆఫ్ అంటే ఎక్స్పర్టైజ్, స్పీడ్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఈ గ్రోత్ ట్రాజెక్టరీలో ఉన్న సిటీస్లో నేటివ్ పీపుల్ ఎప్పుడూ బలైపోతుంటారు. అందరూ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నేటివ్ పీపుల్ లెర్నింగ్ స్టేజ్లో ఉంటే ఆ లెర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు పీక్ స్టేజ్కి రావాలంటే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్తోని ఢీకొనే టైం వస్తుంది. అక్కడ వాళ్ళు ఎలాగూ వెనుకబడతారు. నేనేమంటా అంటే ఒక స్టేట్ యొక్క భవిష్యత్తు నిజంగా అంటే కనుమరుగై అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటే అది మనం తప్పు ఒప్పుకోవచ్చు. కానీ సిచ్యువేషన్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు, మనను వెక్కిరిస్తున్నప్పుడు మనము ఏ చింత లేకుండా అసలు గాల్లో విహరిస్తున్నట్టు నటిస్తుంటే వాళ్ళని ఎవరు రక్షించలేరు. నేటి ప్రపంచంలో లీడర్షిప్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యూచర్ రిస్క్. లీడర్షిప్ ఈజ్ గ్రేటెస్ట్ ఫ్యూచర్ రిస్క్.
మనం టాటా గ్రూప్లో రతన్ టాటా యొక్క ప్రభావం మనం క్లియర్గా చూడవచ్చు. మారల్ వాల్యూస్తో పాటు ఈ చారిటబుల్ యాటిట్యూడ్ ఉండడము రతన్ టాటాకు చెందింది. ప్రాక్టికలీ టాటా గ్రూప్ ఇప్పుడు కరెక్ట్గా మేనేజ్ అవుతుంది. సారీ నేను చెప్తున్నా, టాటా గ్రూప్ని ఇప్పుడు కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నారు, రతన్ టాటా ఉన్నప్పుడు కాదు. రతన్ టాటా తన విశాల హృదయంతో టాటా గ్రూప్ను నడిపించారు, కానీ టాటా గ్రూప్ ప్రాక్టికలీ అలా రన్ కాకూడదు. ఒక దిగ్గజ కార్పొరేట్ సంస్థ ఒక మనిషి ఆరాతో ఇన్ని రోజులు నడిచింది అంటే రతన్ టాటా అనే లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్తో ఆ టాటా గ్రూప్ కొనసాగింది. బికాస్ టాటా అనే వ్యక్తి, అది రతన్ టాటా అనే వ్యక్తి దాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు కనుక. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే రతన్ టాటా ఎన్నో తప్పులు చేశాడు, బట్ సేవింగ్ గ్రేస్ ఏమంటే రతన్ టాటా వాజ్ లార్జర్ దెన్ లైఫ్ ఫిగర్. ఆయనను ఢీకొట్టే సత్తా ఎవరికి లేదు, ఆయన అంత పెద్ద మనసు బహుశా ఎవరికి ఉండదు కనుక టాటా గ్రూప్లో ఆయన ఆరా బాగా పనిచేసింది. అలాగే మనము రిలయన్స్ గ్రూప్ని చూసుకుంటే అక్కడ కూడా ఏకఛత్రాధిపత్యం. ముఖేష్ అంబానీ ఉన్నంత కాలం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రోత్ మనం చూడొచ్చు. బట్ ప్రమాద ఘంటిక ఏమంటే ముఖేష్ అంబానీ తప్ప రిలయన్స్ ఇండస్ట్రీస్ని హ్యాండిల్ చేసే సత్తా ఎవరికీ లేదు. అది కోర్ రియాలిటీ. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద రిస్క్ ఫేస్ చేస్తుంది, మొదటి కన్నా ఎక్కువ రిస్క్. ఎందుకంటే వై సీన్ రతన్ టాటాస్ ఇన్ఫ్లుయెన్స్. సో న్యాచురలీ ముఖేష్ అంబానీ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్. అంటే నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చూసేది మనము రిలయన్స్ ఇండస్ట్రీస్. మనం ఎల్ఎన్టీ కాంట్రవర్సీ చూడొచ్చు. ఎల్ఎన్టీ ఒక కార్పొరేట్ దిగ్గజ సంస్థ, ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేశాడు, కానీ ఎల్ఎన్టీలో ఎనలేని కరప్షన్, ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఎగ్జిక్యూటివ్స్ రన్ చేసినప్పుడు వితౌట్ ఏ బ్రాండెడ్ లీడర్షిప్ ఒక కంపెనీ ఎలా ఉంటుందో మనం ఎల్ఎన్టీని చూసి నేర్చుకోవచ్చు. మెట్రోలో జరిగిన బీభత్సమైన కరప్షన్లో ఎల్ఎన్టీ నంబర్ 1. ఒక స్టేట్ ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని ఒక పొలిటికల్ ప్రాజెక్ట్గా మార్చి లాస్ట్కి ఒక డెడ్ హార్స్గా మార్చి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం, అది ఎల్ఎన్టీకే చెందింది. అంటే ఒక గ్రూప్ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్స్ హ్యాండిల్ చేస్తే ఎల్ఎన్టీ లాగా అవుతుంది. అలాగే స్టేట్ కూడా ఒక పొలిటికల్ లీడర్షిప్. ఇప్పుడు కేసీఆర్ చేయని క్రైమ్స్ లేవు, తీసుకొని తప్పుడు డిసిషన్ లేదు. కేసీఆర్ది ప్రాక్టికల్గా వల్గర్గా పాలన చేశాడు. వల్గర్ అంటే జిగుత్సాకరమైన పాలన. మనకు ఆ జిగుత్సాకరమైన పాలన మళ్ళీ రావాలి అనిపిస్తుంది. అంటే అంత జిగుత్సాకరంగా రేవంత్ రెడ్డి పాలిస్తున్నాడు అంటే కాదు, కానీ ఆ జిగుత్సాకరమైన పాలన చాలా మందికి నచ్చింది. ప్రాబ్లం రేవంత్ రెడ్డిలో లేదు, ప్రాబ్లం సొసైటీలో ఉంది. అంటే ప్రజలకు అవినీతి సొమ్ము, అవినీతి ఇవన్నీ ఏం పట్టవు, వాళ్ళ జేబులో ఎన్ని డబ్బులు పడ్డాయి.
అంటే రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలిస్తున్నా అంటే కాదు. కేసీఆర్ కన్నా ఘోరంగానే పాలిస్తున్నాడు. కేసీఆర్ దగ్గర తినడానికి ప్రాజెక్ట్స్ ఉండే, ఎంచక్కా తినేశాడు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర తినడానికి ప్రాజెక్ట్స్ లేవు. ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మరీ తినాల్సి వస్తుంది. అక్కడనే రేవంత్ రెడ్డి దెబ్బతింటున్నాడు. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ మోడ్లో తీసుకుపోయి కరప్షన్ చేయాలంటే చాలా కష్టం. అంటే మోస్ట్ డిఫికల్ట్ పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. చాలా సులువైన పని కేసీఆర్ చేశాడు. ఇద్దరు కలిసి మన స్టేట్ని ముంచుతున్నారు, ఆ మాట వేరే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన మానస పుత్రిక అని భావించే ఈ ఫ్యూచర్ సిటీ అతి దారుణంగా తయారైంది. ఫ్యూచర్ సిటీని ఒక బోటి పీసులు చేసినట్టు, సపరేట్ చేసినట్టు చేసి అతి దారుణంగా పొలిటికల్ రీజన్స్ కోసం అమ్మేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఈజ్ ఎ ప్లాన్డ్ సిటీ అని చెప్పారు. బట్ ఫ్యూచర్ సిటీలో ప్రజల భాగస్వామ్యం అనే అంశాన్ని మనం ఎక్కడ చూడలేకపోతున్నాం. అంటే వేర్ ఇస్ ద పాపులేషన్ హూ ఇస్ విల్లింగ్ టు సాక్రిఫైస్ దేర్ ఫ్యూచర్ ఫర్ ఫ్యూచర్ సిటీ? అంటే వీఆర్ అనేబుల్ టు judge whether the future city will be futuristic or just for the namesake it is named as future city. ప్రాక్టికలీ ఎవరి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం? ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఎవరి ఫ్యూచరు అంటే ఇప్పుడు తెలుస్తుంది ఏమంటే ఓన్లీ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసమే ఈ ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డి మినిస్టర్స్ కోసమే ఈ ఫ్యూచర్ సిటీ. 13,000 పైచిలుకు ల్యాండ్ని ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్కి, ఒక స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ కోసం 1000 ఎకరాలు, గ్రీన్ ఫార్మాకు దాదాపు 200 ఎకరాలు, 250, 300 ఎకరాలు, ఏఐ హబ్కు 200 ఎకరాలు. ఇలా బహుశా ఇంకో సంవత్సరం టైంలో ఒక 5-6 వేల ఎకరాలు ఉచితంగా రేవంత్ రెడ్డి ఈ ఫ్యూచర్ సిటీలో పంచి పెట్టవచ్చు. మనకందరికీ తెలుసు, ఎవరికైనా ఉచితంగా కోట్ల ప్రాపర్టీ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేసినా చేయకపోయినా వాడు అడిగేటోడు ఉంటాడు. అంటే ప్రజల ప్రాపర్టీని ఉచితంగా రేవంత్ రెడ్డి పంచిపెడుతున్నాడు. ఉచితంగా పంచిపెడితే అంటే ప్రజలకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ వస్తుందా అంటే లేదు. కానీ కమిషన్ రూపంలో, కిక్ బ్యాక్ రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం అంటే పొలిటికల్ లీడర్స్. ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్ని ఫ్రీ అప్ చేయడానికి అని ఒక ఫస్ట్ చెప్పి, హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేస్తామని మ్యూసీ ప్రాజెక్ట్ చెప్పి, హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తున్నామని RRR కట్టి, RRR పై మోజు తీరక రైల్ రింగ్ రోడ్ కట్టి, అంటే వీళ్ళు అంటే ఇంప్రాక్టికల్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్ని ఊహించుకొని ప్రజల డబ్బు యథేచ్ఛగా ఖర్చు పెడుతున్నారు. దాదాపు 13,000 ఎకరాలను మనం చూస్తే ఇప్పటివరకే దాదాపు 2,000 ఎకరాల పైచిలుకు
వీళ్ళు అక్కడిక్కడ పెంచడం జరిగింది. నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ 1 ఇయర్లో దాదాపు వీళ్ళు 5,000 పైచిలుకు ఎకరాలు సునాయాసంగా ఉచితంగా జనాలకు దారాదత్తం చేస్తారు. ఇదేనా మనం కోరుకుంటున్న ఫ్యూచర్ సిటీ? 13,000 ఎకరాలు ప్రజల ఫ్యూచర్ సిటీ అని చెప్పి, ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ ఉందని చెప్పి కార్పొరేట్ సంస్థలకు ఉచితంగా పంచిపెడుతుంటే నేనేమంటా అంటే అందరికీ అలాగే పంచిపెట్టండి కదా. ఎవరెవరు ఏమేమి పెట్టుకుంటా అంటారు వాళ్ళకి అందరికీ పంచిపెట్టండి. అంటే వాల్యూ ఆఫ్ డొనేటెడ్ ప్రాపర్టీ, దానిపై వాల్యుయేషన్ ఎలా చేస్తారు? ఇప్పుడు గ్రీన్ ఫార్మాకి 50 ఎకరాలు దారాదత్తం చేస్తే గ్రీన్ ఫార్మా ప్రజలకు ఎలా మెయిల్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉంది? పొల్యూషన్ ఫ్రీ జోన్ అని చెప్పి 50 ఎకరాలు ఇచ్చి రేపు వేలాది ఉద్యోగాలు అని చెప్పి 5 కంపెనీలు వేలాది ఉద్యోగాలు 50 ఎకరాలకు అంటే న్యాయం చేసేటట్టు ఉద్యోగాలు ఇస్తారా? నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్ సిటీ నేను క్లియర్గా చెప్పినా మీకు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ప్లాన్ ఒక పెద్ద షామ్. 12 వరుసల ఎక్స్ప్రెస్ వే అనేది ఒక పెద్ద పెనుభూతం లాంటిది. కట్టినా పెనుభూతమే, కట్టకపోయినా పెనుభూతమే. మనమందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓవరాల్ తెలంగాణ పిక్చర్ చాలా దారుణంగా తయారై కాబోతుంది. ఇఫ్ పంచాయత్ ఎలక్షన్ గిన అనుకోకుండా అయితే, అంటే లోకల్ బాడీ పోల్స్ అయితే, ఇప్పుడున్న ప్రభుత్వం అతిపెద్ద క్రైసిస్లో పడబోతుంది. లోకల్ బాడీస్ పోల్స్ కాగానే వాళ్లకు ఫండ్స్ అలొకేట్ చేయాలి. ఇప్పుడు స్టేట్ లెవెల్ ఫండ్సే లేవు అంటే లోకల్ బాడీ ఫండ్స్ ఎలా అరేంజ్ చేస్తుంది? ఇంపాసిబుల్. అంటే రాను రాను మనం క్రైసిస్ వైపు ముందుకుపోతున్నాం. కానీ ఈ క్రైసిస్ సాల్వ్ చేసేది పోయి కొత్త క్రైసిస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో అతిపెద్ద క్రైసిస్ ఫ్యూచర్ సిటీ. 13,000 ఎకరాలు నేను నా ప్రకారం చెప్తే అట్లీస్ట్ వీళ్ళు వాళ్ళ టెన్యూర్ ఎండ్ అయ్యే వరకు 10,000 ఎకరాలు ధారాదత్తం చేసేస్తారు. అంటే పబ్లిక్ వాసన చూస్తూ ఉండిపోవాలి కానీ ఆ ఫ్యూచర్ సిటీ అనే బిర్యానీ మనం తినలేం. కాబట్టి ఒక మనిషి తాను అనుకున్న విధంగా ఒక రాష్ట్రాన్ని తీసుకపోతే రేపు ఆ మనిషి లేకపోతే ఈ ఫ్యూచర్ సిటీ అనేదే పేరుకైనా ఉండదు. నేను క్లియర్లీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఇక 2-3 ఏళ్ళు, అది కూడా ఉండదు అనుకోండి, ఒకసారి చెప్పలేం. కానీ అంటే ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు 2 ఏళ్ళు మాత్రమే. కాబట్టి 2 ఏళ్ల రిస్క్, 2 ఏళ్లలో వాళ్ళు ఫ్యూచర్ సిటీని వదిలించుకోవడానికి చూస్తున్నారు. చాలా మంది ఫ్యూచర్ 20 years అనుకుంటున్నారు. కాదండి, ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ కేవలం 2 ఏళ్ళు. ఎందుకంటే బ్యాంక్రప్ట్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయలేదు. బ్యాంక్రప్ట్ గవర్నమెంట్ అంటే కార్పొరేట్ బాడీస్కి ఫ్రీగా అవైలబుల్ ల్యాండ్ని ఇచ్చేసి తమకు ఏం కావాలనో అది పుచ్చుకునే క్రమమే జరుగుతుంది. దయచేసి ఫ్యూచర్ సిటీపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి పోకండి. చాలా చీపుగా ఎకరాల కొద్దీ ఎకరా దొరికితే, పావు ఎకరం దొరికితే తీసి పెట్టుకోండి. దానికి 15-20 years టైం ఉంది. కానీ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ సిటీని అంటే
ఒక ప్రాబబుల్ సిటీగా మీరే దాన్ని ఎంకరేజ్ చేయకండి. దయచేసి అందరూ గమనించండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నంబర్ 1 అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ కాదు. చాలా ఇన్స్ట్రుమెంట్స్ దాన్ని రిప్లేస్ చేస్తున్నాయి. కాబట్టి మీరు కామ్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ ఓవర్ హైదరాబాద్ ప్లాట్ రేట్స్ భారీగా దిగొస్తున్నాయి. అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రేట్స్ అయితే భారీగా దిగొచ్చేసినాయి. యావరేజ్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ హ్యావ్ స్కేల్ డౌన్ ఫ్రమ్ 40 lakhs to 12 lakhs. అంటే 40 lakhs కూడా ఒక ఇమాజినరీ ప్రైజే, ఈ 12 lakhs కూడా ఒక ఇమాజినరీ ప్రైస్. కానీ 12 lakhsలో కూడా డీల్స్ అయితే లేవు. చాలా మంది రేట్స్ దిగొస్తలేవని చెప్తున్నారు, కానీ దే ఆర్ కలర్ బ్రైండ్. అసలు ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. ఒకరిద్దరు ధైర్యం చేసి కొంటే వాళ్ళను మూర్ఖులు అంటారు తప్ప ఒక కన్వెన్షనల్ బయర్ లాగా తీసుకుంటే కుదరదు. అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే టైం వచ్చేసింది. నేను చెప్తూనే ఉన్నా, 3 years లోపల మనకు బ్యూటిఫుల్ ప్రైసెస్ వస్తాయి. ల్యాండ్స్వి 200-300 యార్డ్స్ కొనే బదులు ఒక 500 yards to 1000 yards కొనే ప్రైజెస్ వచ్చేస్తాయి. ఇదే ప్రైస్లో 1000 yards 500 yards వస్తాయి. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు సెన్సిబుల్ అనిపిస్తుంది అంటే ప్రజెంట్ ప్రైజెస్లో అట్లీస్ట్ డబుల్ క్వాంటిటీ రావాలి, ప్లాట్స్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి. అప్పుడే కొద్దిగా సెన్సిటివ్ అనిపించుకుంటుంది. కాబట్టి సబ్స్క్రైబర్స్ అందరూ తొందరపడకండి. మీ చుట్టుముట్టు చూడండి, భయంకరంగా ప్లాట్ రేట్స్, ల్యాండ్ రేట్స్ పడుతున్నాయి. మీకు అందుబాటులో లేకపోవచ్చు, మీకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ అట్ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్లో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండటం మీకు ఎంతో శ్రేయస్కరం. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్రయారిటీ, ప్రామినెన్స్ అండ్ ప్రీమియం 3 పోయినాయి. కాబట్టి రియల్ ఎస్టేట్లో మునిగి తేనే వాళ్ళు కొద్దిగా తేలి ఒడ్డుకు రండి, లేకపోతే ప్రవాహంలో మీరు కొట్టుకుపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ పబ్లిసిటీని నమ్మకండి. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసి కూడా కొద్దిగా జాగ్రత్త పడండి. గూగుల్ లాంటి సంస్థల పేర్లు చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం పెట్టి కొనకండి. గూగుల్ సంస్థ వచ్చినా 500 ఎకరాల్లో స్థాపించిన ఆ చుట్టుముట్టు ప్రాంతాలకు విపరీతమైన డెవలప్మెంట్ ఏం కాదు. సో పేర్లు బాగున్నా, లీడర్షిప్ ఎక్సైటెడ్గా ఉన్నా, మనము టోటలీ ప్రాక్టికల్గా ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న రేట్లు దాదాపు 400% నుంచి 600% ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ సిటీ లాగా మనం కూడా ఈ వైజాగ్ డెవలప్మెంట్ని చూడాలి. ఫ్యూచర్ సిటీ అంత ఫూలిష్గా లేకపోయినా వైజాగ్ని టార్గెట్ చేసుకొని వైజాగ్నే ఎందుకు డెవలప్ చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వము అమరావతి నుంచి స్మార్ట్గా వైజాగ్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. వైజాగ్ ఎందుకు అన్న వాళ్ళే ఇప్పుడు వైజాగ్ని ప్రమోట్ చేస్తున్నారు. జాగ్రత్త పడండి. ఇక్కడ ఏదో పెద్ద మతలబ్ ఉంది. ఎందుకంటే అమరావతి లాంటి సేఫ్ ప్లేసెస్ని అవాయిడ్ చేసి యావత్ సాఫ్ట్వేర్ని వైజాగ్ వైపు తీసుకుపోవడం
అనుమానాస్పదంగా ఉంది, చాలా డేంజరస్ స్ట్రాటజీ అనిపిస్తుంది. నాకు మాత్రం అనుమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎటు చూసినా విజిబుల్ రిస్క్ ఒక చోట అయితే ఇన్విజిబుల్ రిస్క్ ఇంకో చోట. పొలిటికల్ అన్సర్టానిటీ ఒక చోట అయితే పొలిటికల్ స్టెబిలిటీ ఉన్న అనుమానాలు ఎక్కువ. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పిక్చర్ ఎస్పెషల్లీ ఇన్ రియల్ ఎస్టేట్ హ్యాస్ బికమ్ 10x రిస్కీ. 10 టైమ్స్ రిస్కీ అయిపోయింది, ఐదర్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి కొన్ని సేఫ్ స్పాట్స్ చూసుకొని ల్యాండ్ ఫైనల్ యూజ్ని దృష్టి పెట్టుకొని ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి దాని మీద లాభం పొందుదామంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ 5 times రిస్కీ దెన్ హైదరాబాద్ మార్కెట్ అట్ ప్రజెంట్. ఎందుకంటే గూగుల్ వస్తుంది, అవి వస్తుంది, ఇవి వస్తుంది, 5 లక్షల ఉద్యోగాలు అనగానే నాకు రేవంత్ రెడ్డి ముఖంలో చంద్రబాబు నాయుడు కనిపిస్తుంది. కాబట్టి అది అంత ప్రాక్టికల్ కాదు, ఇది అసలే ప్రాక్టికల్ కాదు. కాబట్టి ఇరువైపులా మీరు తీవ్రమైన నష్టాలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి పాజ్ మోడ్లో ఉండి మీ డబ్బును సేఫ్గా బ్యాంక్స్లో ఉంచుకోవాలని అందరినీ అభ్యర్థిస్తూ కోరుకుంటూ నమస్కారం.